ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది. నిలిచిపోయినటువంటి దాదాపుగా 8,000 కోట్ల ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఆయన. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా తరగతుల బహిష్కరణ, కళాశాలల బంద్, కలెక్టరేట్ల ముట్టడి, రాస్తా రోకోలు చేపట్టాలని విద్యార్థి బీసీ ప్రజా సంఘాలకు ఆర్ కృష్ణయ్య పిలుపునివ్వడం జరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య ఫీజుల బకాయిలు పెండింగ్లో ఉండటం వల్ల రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల మంది పేద వెనుకబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందుల్లో పడిందని చెప్పేసి ఆయన కొన్ని తెలియజేశారు. ఇక ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన మండిపడడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలని, బకాయిలు విడుదల చేయాలని, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాలు చేపడతామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల శక్తి ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామంటూ హెచ్చరించారు. మరోవైపు బీసీ ఐకాసా చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూలై 2న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల బంద్ నిర్వహిస్తామని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జూలై 15న హైదరాబాద్లో వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో భారీ విద్యార్థి మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే సచివాలయం, అసెంబ్లీ ముట్టడికి కూడా వెనకాడబోమని చెప్పేసి హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది పేద విద్యార్థుల చదువుల హక్కు అని, దానిని నిలిపివేసే ప్రయత్నాలను సహించబోమని చెప్పేసి బీసీ సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఫీజు బకాయిల విడుదల కోసమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించాయి. ఎస్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారం ఇంత సీరియస్గా ఎందుకు మారింది? అసలు ఇక్కడ బీసీ సంఘాల నేత అయినటువంటి ఆర్ కృష్ణయ్య దీనిపైన తీవ్రంగా స్పందించారు. అసలు ఏం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సంబంధించి రద్దు చేస్తారు, ప్రభుత్వం రద్దు చేయబోతుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే బీసీ నాయకులు అందరూ కూడా స్పందిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా దీని మీద పోరుబాట చేస్తున్నటువంటి పరిస్థితి, డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఏదైతే ఇప్పుడు 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా బకాయిలు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు, వెంటనే రిలీజ్ చేయాలన్న దాని మీద కూడా ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మొత్తానికి రద్దు చేస్తాము అనే దాని మీద వార్తలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం తక్షణమే, లేని ఏడల పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాము, బీసీ సంఘాలమంతా కూడా ఏకమయ్యి అనే దాని మీద కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. జూన్ 2 రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాశాలలు బంద్ నిర్వహిస్తామంటూ కూడా 15 తారీఖు లోపల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ఒక స్పష్టత
తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. లేని ఎడల బీసీ నాయకులమంతా కూడా ఐక్యతగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక పోరుబాట చేయాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వ చర్యలు ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని రద్దు చేయాలని అనుకుంటుందో, భావిస్తా ఉన్నదో, దాని మీద వార్తలు వస్తా ఉన్నాయో, దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం, అదేవిధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయకుండా నిర్ణయం తీసుకోవాలనే దాని మీద కూడా ఆర్ కృష్ణయ్య బీసీ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాధాకృష్ణ, చాలా వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ తోనే విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంతో వారికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల వారందరికీ కూడా చాలా వరకు ఇందులో మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి నిరుపేద ఉన్నటువంటి మధ్యతరగతి పిల్లలే ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుతారు. కాబట్టి సో వారికి అందరికీ కూడా రోడ్ల మీద వేసేటటువంటి పరిస్థితి, చదువును దూరం చేసేటటువంటి పరిస్థితులు దీని వెనకాల ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదు అనే దాని మీద. ఇంకోటి, ఇవాళ ఎంతో కొంత విద్యారంగం ముందుకు పోతా ఉన్నది. విద్యార్థులందరూ కూడా చదువుకుంటున్నారు, వివిధ రంగాల్లో రాణిస్తా ఉన్నారు. సో కేవలం బికాస్ ఆఫ్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే వాళ్ళకి కొంత ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ కావచ్చు, అన్నీ కూడా అధిక ఫీజులు తీసుకున్నటువంటి నేపథ్యాలు, అంత పెద్ద కార్పొరేట్ సంస్థల్లో చదువుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంతో ఆసరగా నిలుస్తా ఉంది. అట్లాంటి ఆసరగా నిలుస్తున్నటువంటి రియంబర్స్మెంట్ దీన్ని రద్దు చేసేయడానికి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయాలు మానుకోవాలి. లేకపోతే ప్రభుత్వాలు కూలిపోవడానికి కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయనే దాని మీద కూడా బీసీ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ ఏదైతే వార్తలు వస్తా ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా బ్రేక్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుందనే దాని మీద కూడా. దాంతోపాటు ఇప్పటికే 7,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటివరకు విద్యార్థులకి ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అనేక దఫలాలుగా విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు బీసీ నాయకులు వారంతా కూడా వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. సంబంధిత శాఖ మంత్రికి కావచ్చు, అధికారులకు కావచ్చు, ఎవరు కూడా దాని మీద స్పందిస్తలేరు. విద్యార్థులంతా కూడా ఇంటర్, డిగ్రీలు కంప్లీట్ చేసిన వారు పై చదువులకు వెళ్ళడానికి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో ఆ సర్టిఫికేట్స్ కావచ్చు అవన్నీ కూడా ఇవ్వట్లేరు. పై చదువులకు వెళ్ళడానికి విద్యార్థులకు ఎంతో ఇబ్బంది అవుతా ఉన్నది. అటు కోర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు ఇంకా పై ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కూడా వారి డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా. సో ఈ బకాయిలు రాకపోవడంతోనే వారు సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఇవ్వట్లేరు. దానివల్ల ఇటు ఉద్యోగాలు చేయలేకపోతా ఉన్నారు, ఉద్యోగాలకు వెళ్ళలేకపోతా ఉన్నారు, పై చదువులకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ 8,000 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే విడుదల చేయాలన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. జూన్ 2న కాలేజీలు మొత్తం కూడా బంద్ చేస్తాము, ఏ ఒక్క కాలేజ్ కూడా ఓపెన్ చేయడానికి వీలేదు, ప్రభుత్వం దీన్ని తొందరగా దీని మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే బీసీలని బీసీ బిడ్డలను కావచ్చు, బీసీలను కావచ్చు తక్కువ అంచనా వేయకూడదు. మా పోరాటాలు ఎన్నో గతం నుంచి కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాము, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాము. మా హక్కుల కోసం అందరి కోసం కూడా పోరాటం చేస్తా ఉన్నాం మేమంతా అనే దాని మీద కూడా వారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా దాదుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మిగతా నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో వారంతా కూడా ప్రభుత్వం మీద ఒక పోరుబాట కార్యక్రమం తీసుకుపోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఒకవేళ జూన్ 15 లోపల ప్రభుత్వం స్పందించకపోతే జూన్ 15న హైదరాబాద్ నగరం ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులతోని విద్యార్థి మార్చ్ పేరిట ఒక భారీ ఎత్తున ర్యాలీ తీస్తామనే దాని మీద కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. దాంతోపాటు ర్యాలీతో కాకుండా ఇక సచివాలయాన్ని, అసెంబ్లీని ముట్టడించేదానికి కూడా ఖచ్చితంగా ముట్టడించబోతామనే దాన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్, అదే విధంగా ఇప్పుడు ఎత్తివేసే దాని మీద వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తామనే దాని మీద కూడా బీసీ నాయకులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. ఇక్కడ అంటే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉందో దీన్ని నిజంగానే ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తూ ఉందా, మరి లేకపోతే ఇక్కడ రాజకీయ రంగు ఏమైనా పులుముకుంటా ఉందా? దీనిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ఎస్ రాధాకృష్ణ, ఇప్పటి వరకు మాత్రం అంటే ఈ వార్త పైన ఆర్ కృష్ణ మాట్లాడిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు. అంటే ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే మంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడినటువంటి పరిస్థితులు
కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఇది మాత్రం సర్క్యులేట్ అవుతా ఉంది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎత్తివేస్తారన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున గ్లోబల్ ప్రచారం జరుగుతా ఉన్నది. మరి ఇది ఎవరు ప్రచారం చేస్తా ఉన్నారు? దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాలేంటి? ఎవరు బెనిఫిషరీ కోసం ఇవంతా చేస్తా ఉన్నారు ఏంటి అనే దాని మీద కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇట్లాంటి వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలైనా సరే ఎవరైనా కూడా స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి, మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? నిర్లక్ష్యం వెనకాల దీని వెనకాల మరి రియంబర్స్‌మెంట్‌ను రద్దు చేసే కుట్ర ఏమన్నా జరుగుతా ఉందా అన్న దాని మీద కూడా వార్తలు వస్తా ఉన్నాయి రాధాకృష్ణ. చూడాలి మరి ప్రభుత్వం దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఏ విధంగా స్పందించబోతా ఉంది ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవైపు ప్రతిపక్షం మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దీని మీద స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కాలేజ్ ఫీజులకు సంబంధించి, అదేవిధంగా ప ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు చేస్తున్నటువంటి దోపిడీకి సంబంధించి, దాంతోపాటు రియంబర్స్‌మెంట్ కూడా విడుదల చేయాలని ఈ వస్తున్నటువంటి వార్తల మీద కూడా రద్దు చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. దీని మీద కూడా స్పందిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం ఒకవేళ బంద్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదనే దాని మీద కూడా వారి వైఖరిని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా. చూడాలి ఇరు పార్టీలు మరి దీని మీద విమర్శలు చేస్తా ఉన్నారు. అటు పీసీ నాయకులు, అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ. అదేవిధంగా రీసెంట్‌గా రేవంత్ రెడ్డి 40,000 స్కూళ్ళు తగ్గిస్తామనే దాని మీద ఎప్పుడైతే మాట్లాడారో దాని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ కొత్తగా వింటున్నటువంటి వార్తకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన మాత్రం లేదు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఓవరాల్గా ఇది అంటే ఖచ్చితంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల వ్యవహారం ఉందో అది ఖచ్చితంగా విడుదల చేయాలి. ఒకవేళ విడుదల కాని పక్షంలో ఇంకొకటి, అవి విడుదల కాని పక్షంలో కూడా మేము ఖచ్చితంగా ధర్నాలకు దిగుతాము. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు మళ్ళీ ముందుకు తీసుకువస్తాము. మరి ఇట్లా ఉద్యమాలు ముందుకు తీసుకొచ్చే ఈ క్రమంలో పలు కళాశాలలు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలను అన్నింటిని కూడా వెనుక వేసుకొని అంటే పూర్తిగా విద్యా వ్యవస్థలు ఏవైతే కొనసాగుతా ఉన్నాయో వీటికి సంబంధించి మరి కళాశాలలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా బంద్ పెట్టే ప్రక్రియను కూడా కొనసాగించే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మరి దీనిపైన ప్రభుత్వం దిగి వచ్చి వీళ్ళకి తగినటువంటి న్యాయం చేస్తామని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం కనుక దిగి వచ్చి మాట్లాడితే ఇది ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఖచ్చితంగా మరి ఆర్ కృష్ణయ్య మాటల వ్యవహార శైలిని గమనిస్తే మాత్రం ఖచ్చితంగా జూలై 15న హైదరాబాద్లో వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో అయితే భారీ విద్యార్థి మార్చ్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు.